పరీక్షల్లో జెడ్పీహెచ్ఎస్ వనాజిపేట్ పాఠశాల 100% రిజల్ట్ సాధించడం జరిగింది. దీంట్లో 10వ తరగతిలో 61 మంది విద్యార్థులకు 61 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. అత్యధికంగా పాఠశాల నుంచి 553 మార్కులతో రజిత, తర్వాత 552 మార్కులతో శిరీష, 550 మార్కులతో అంజన, దాంతోపాటుగా మొత్తం 9 మంది విద్యార్థులకి 500 మీద మార్కులు రావడం జరిగింది. 400 మీద 39 మంది విద్యార్థులకి మార్కులు రావడం జరిగింది. ఇందులో దాదాపుగా ఒక 3 విద్యార్థులకి మ్యాథ్స్లో 100/100 మార్కులు రావడం జరిగింది. ఈ విజయాన్ని సాధించడానికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా మా విద్యార్థులకు, మమ్మల్ని వెన్నంటి ఉండి ప్రోత్సహించినటువంటి మన గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, గ్రామ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా వీడీసీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ యొక్క సహాయ సహకారాలతో మేము పాఠశాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నిన్న వెలువడినటువంటి 10th క్లాస్ రిజల్ట్లో మా ఉనాయిపేట గ్రామం విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో విజయం సాధించడం జరిగింది. ఈ విజయంకు మా గ్రామానికి చాలా గర్వకారణంగా అనిపించడం జరుగుతుంది. అదేవిధంగా 500 ఎబో 9 మంది పిల్లలకు రావడం జరిగింది. 400 ఎబో 39 పిల్లలకు రావడం జరిగింది. మొత్తం ఓవరాల్గా 61 మెంబర్స్కి 61 మెంబర్స్ ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మా గవర్నమెంట్ స్కూల్ కూడా 100% రిజల్ట్తో రావడం జరిగింది. ఈ రిజల్ట్కి ముఖ్యంగా ఈ రిజల్ట్ రావడానికి కారణం మా ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎల్ సార్ గారికి, మరియు ఉపాధ్యాయ సార్లకి, మరియు విద్యార్థులకు, అదేవిధంగా ఈ స్కూల్కి ఏది కావాలన్నా కానీ మన సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్, కొత్త ఎక్కినటువంటి పాలక వర్గం కానీ, గ్రామ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గారు కూడా సహకారాలు అందించి ఈ విజయానికి తోడ్పడడానికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. నా పేరు రేవిత. నేను జెడ్పీహెచ్ఎస్ వనాజిపేట్ స్కూల్లో చదువుతున్నాను. నిన్న మార్క్స్ వచ్చినాయి 10th క్లాస్ది. నాకు 553 వచ్చినాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా ఫ్రెండ్స్కి కూడా బాగానే వచ్చినాయి. నాకు 888 వస్తుందని కోరుకుంటున్నాను. దీనికి కారణం మా సార్లందరూ. థ్యాంక్ యూ. వనాజిపేట్ స్కూల్లో చదువుతున్నాను. నాకు 513 మార్క్స్ వచ్చాయి. దానికి కారణం ఉపాధ్యాయులు బృందం, అలాగే సర్పంచ్ గారి వల్లనే ఇలా సాధించాము.